బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో మొంతా తుఫాన్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ఇటు తీరంలో ప్రచండ గాలులు కూడా వీచే అవకాశం ఉంది. అలాగే తుఫాన్పై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షని చేపట్టారు. ఇటు అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి సీఎం చంద్రబాబు సూచన ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇటు కలెక్టర్లు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని చెప్పేసి సీఎం డైరెక్షన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే తుఫాన్ నేపథ్యంలో ఏపీలో స్పెషల్ ఆఫీసర్స్ని నియమించారు. ప్రతి జిల్లాలో ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయాలని, ఆ జిల్లాకి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉండాలని ఆదేశాలని జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇటు తుఫాన్ సమయంలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని ఇటు సహాయక అలాగే పునరావాస చర్యలని పర్యవేక్షించాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు డైరెక్షన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే వర్షాల నేపథ్యంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరగకుండా చూసుకోవాలని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఇటు ముందస్తు చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలను అయితే జారీ చేసింది. దీనికి సంబంధించి ఒకసారి మనం చూస్తే కనుక సైక్లోన్ ముంతాకి సంబంధించి ఏపీలో 10 జిల్లాలకి రెడ్ అలర్ట్ని జారీ చేశారు. ఇటు మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళకూడదని, అలాగే తీర ప్రాంతాల్లో ఎవరు ఉండకూడదని చెప్పేసి సహాయక చర్యలు కూడా చేపట్టాలి అని చెప్పి వీళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలని ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఆయన దీనికి ఆదేశాలను జారీ చేసినట్టు తెలుస్తుంది. ఒక్కసారి ఎలాంటి డైరెక్షన్స్ ఇచ్చారు, ఏం చెప్తున్నారు అన్న దానిపై కోనసీమ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. నుంచి అక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సిఎండి నుంచి ఎస్బిడిసిఎల్ నుంచి ఆల్రెడీ రిసీవ్డ్ అరౌండ్ 3000 ఎలక్ట్రిక్ పోల్స్. అవి 6 సెక్షన్స్లో కూడా మోస్ట్లీ కోస్టల్ మండల్స్లో డిప్లాయ్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ మ్యాన్ పవర్ కేమ్ ఫ్రమ్ ఖమ్మం నుంచి, శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి ఒక 300 ఎక్స్ట్రా మ్యాన్ పవర్ హ్యాస్ బీన్ డిప్లాయిడ్ ఓన్లీ ఫర్ ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ హ్యాండిల్ చేయడానికి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి ఒక 7 క్రెయిన్స్ అండ్ ఓఎన్జీసీ నుంచి కూడా కొన్ని క్రెయిన్స్ వాళ్ళ దగ్గర నుంచి డోజర్స్ కూడా తీసుకొని పొజిషన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రమ్ అవర్ సైడ్ ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ అండర్టేకెన్. సో ఓన్లీ ఫైనల్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఓన్లీ జనరల్ పబ్లిక్ జస్ట్ స్టే ఇండోర్స్. ఇప్పుడు ప్రస్తుతానికి సముద్ర తీరంలో ఎలాంటి పరిస్థితి నెలకొంది, రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందో ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతానికి ఒక విజువల్ చూద్దాం. రైట్, ఆ 10 జిల్లాలు ఏవైతే మనం చూస్తే దాంట్లో రెడ్ కలర్లో, ఆరెంజ్ కలర్లో ఉన్న ఇమేజెస్లో మనం చూస్తే ఇటు విజయవాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, రాజమండ్రి, అలాగే గుంటూరు, నెల్లూరు ఈ జిల్లాలన్నిటికీ కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఉండబోతుందని చెప్పేసి తెలుస్తుంది. సో అలాగే రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇటు ఉత్తర ఆంధ్ర మనం ఒక్కసారి చూస్తే ఉత్తర ఆంధ్రకు సంబంధించిన జిల్లాలన్నిటి కూడా రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి. ఇటు ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఉండే అవకాశం అక్కడ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే ఉత్తరాంధ్ర అలాగే ఆంధ్రకు సంబంధించిన జిల్లాలన్నిటికీ కూడా ఈ సైక్లోన్ ముంతా ఎఫెక్ట్ ఉండబోతుంది. గాలులు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. సో ఇట్లు చెట్లు కానీ అలాగే ఏవైతే ఇటు రేకులతో కట్టిన షెడ్స్ ఇవన్నీ కూడా విరిగిపోయి పడిపోయే అవకాశం ఉంది. సో కొంత కరెంటు కోత కూడా ఉండే అవకాశం ఉంది. సో మీకు సంబంధించిన పరికరాలన్నీ కూడా ఛార్జింగ్ పెట్టుకోండి. టార్చ్ లైట్లు కానీ సెల్ ఫోన్స్కి సంబంధించి వీటన్నిటి ఛార్జింగ్ పెట్టుకొని, అలాగే నిత్యావసరాలు వీటన్నిటి కూడా ఇంటి పట్టే పెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే దూర ప్రాంతాలు ఎవరైతే ప్రయాణించాలనుకుంటున్నారో ఆ ప్రాంతాలకు ప్రయాణాలన్నీ కూడా మానుకుంటే మంచిదని చెప్పి తెలుస్తుంది. సో ఒక రకంగా ఇప్పుడు సైక్లోన్ ముంతా ఇటు కళింగపట్నం, మచిలీపట్నం ఈ రెండింటికి మధ్యన ఇది తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఒక్కసారి తీరాన్ని తాకిన తర్వాత ఇది విజృంభిస్తుంది, దీని విశ్వరూపం చూపించే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఏపీలో 10 జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు ప్రభుత్వం. ప్రతి జిల్లాకి ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా పెట్టినట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఒక్కసారి వర్షపాతం ఆల్రెడీ నమోదవుతుంది. ఇవాళ, రేపు అలాగే 28, 29 తారీఖు వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఏపీలో రెడ్ అలర్ట్ని జారీ చేశారు. సో దీనికి సంబంధించి ఒక్కసారి మనం కనుక వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు ఏమంటున్నారో వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఓకే, సైక్లోన్ ముంతా గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే కనుక ఇది బంగాళాఖాతంలో ఏర్పడింది. ఈ సంవత్సరం ఏర్పడిన మొదటి సైక్లోన్ అని చెప్పుకోవచ్చు, మొదటి తుఫాన్ అని చెప్పుకోవచ్చు. బంగాళాఖాతంలో వర్షాకాలం ముగిసిన తర్వాత అక్కడ నీళ్లు వేడిగా ఉండడం వల్ల ఈ సైక్లోన్ ఏర్పడుతుంది. సో ఈ సైక్లోన్స్ ఏర్పడి ఎక్కువ శాతం ఇటు ఒరిస్సా అలాగే ఇటు ఆంధ్రానే తాకే
ఈ తీరానే తాకుతూ ఉంటాయి. సో మొత్తం మీద ఈ సైక్లోన్కి సంబంధించి అధికారులు ఏమంటున్నారు వాళ్ళ మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. Southeast Bay of Bengal today at 5:30 hours IST. It now lies in the same region near latitude 11.2 and 87.1 degrees longitude. That means at 620 kilometers west of Port Blair and 830 kilometers southeast of Visakhapatnam, 830 kilometers southeast of Kakinada. It is likely to move nearly west-northwestwards and intensify further into a cyclonic storm over southwest and adjoining west central Bay of Bengal during next 24 hours. Thereafter, a severe cyclonic storm thereafter it is likely to move northwestwards and then northwestwards and intensify further into a severe cyclonic storm by morning of 28th. Continuing to move further northwestwards, it is very likely to cross Andhra Pradesh coast between Machilipatnam and Kalingapatnam around Kakinada during evening or night of 28th as a severe cyclonic storm with a max over Southeast Bay of Bengal today at 5:30 hours IST. It now lies in the same region near latitude 11.2 and 87.1 degrees longitude. That means at 620 kilometers west of Port Blair and 830 kilometers southeast of Visakhapatnam, 830 kilometers southeast of Kakinada. It is likely to move nearly west-northwestwards and intensify further into a cyclonic storm over southwest and adjoining west central Bay of Bengal during next 24 hours. Thereafter, a severe cyclonic storm thereafter it is likely to move northwestwards and then northwestwards and intensify further into a severe cyclonic storm by morning of 28th. Continuing to move further northwestwards, it is very likely to cross Andhra Pradesh coast between Machilipatnam and Kalingapatnam around Kakinada during evening or night of 28th as a severe cyclonic storm. ప్రస్తుతానికి సైక్లోన్ ముంతా ప్రస్తుతానికి విశాఖపట్నం నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రేపు ఉదయానికి ఇది తీవ్ర రూపం దాల్చబోతుంది అని చెప్పేసి వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతానికి అది వైజాగ్ నుంచి 600 కిలోమీటర్లు ఉంది. వెస్ట్ వర్డ్స్ పశ్చిమం వైపుగా అది మూవ్ అవుతుంది. దాదాపు 30 నుంచి 35 నాటికల్ మైల్స్ స్పీడ్తోని ప్రస్తుతానికి అది అంత వేగంగా అది ఇటు వైజాగ్ అలాగే కాకినాడ తీరానికి తాకే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు చెప్పుకొస్తున్నారు. ఒక రకంగా మనం చూస్తే కనుక స్థానిక అధికారులు ఎవరైనా మిమ్మల్ని ఖాళీ చేయమని మీ ప్రాంతాల నుంచి ఖాళీ చేయమని కనుక వాళ్ళు అంటే కనుక ఖచ్చితంగా వాటన్నిటిని కూడా ఖాళీ చేసి వెళ్ళే ప్రయత్నం చేయండి. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటు తీర ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పుకొచ్చారు. మొత్తం మీద అయితే 48 నుంచి 72 గంటల పాటు దీని తీవ్రత అనేది ఇటు ఆంధ్రాకు సంబంధించిన 10 జిల్లాలకి ఇటు ఉత్తర ఆంధ్ర అలాగే దక్షిణ ఆంధ్రాకు సంబంధించిన 10 జిల్లాలకి కూడా ఎఫెక్ట్ ఉండబోతుంది. 48 నుంచి 72 గంటలు అంటే 2 నుంచి 3 రోజుల వరకు ఈ ఎఫెక్ట్ ఉండబోతుంది. కాబట్టి మీరందరూ కూడా మీరు తాగునీరు కావచ్చు, అలాగే మెడిసిన్స్ కావచ్చు, అలాగే మీరు పవర్ బ్యాంక్స్ ఏవైతే అలాగే టార్చ్ లైట్స్ వీటన్నిటి కూడా ఛార్జ్ పెట్టుకొని ఇంటి పట్టునే ఉండే ప్రయత్నం చేయండి. అలాగే మీ విండోస్ అలాగే మీ కిటికీలు కానీ డోర్స్ కానీ వీటన్నిటిని కూడా పటిష్టంగా వీటన్నిటి లాక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంటి పట్టనే ఉండండి. ఎవరు కూడా ఎక్కడైతే నీరు చేరి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలన్నీ నీరు చేరి ఉంటాయో ఆ ప్రాంతాలని దాటే ప్రయత్నం చేయకండి. అక్కడ డ్రైన్స్ కానీ అలాగే అక్కడ ప్రవహిస్తున్న వాగులు వంకలు వీటన్నిటి కూడా దాటే ప్రయత్నం ఖచ్చితంగా చేయకుండా ఉండండి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. ఒక రకంగా మనం చూస్తే గాలులు 100 నుంచి 110 కిలోమీటర్లకు పైగా వేగంతో వీస్తాయి. ఇవి ఆ గాలులు వీచినప్పుడు చెట్లు కూలిపోయే అవకాశం ఉంది. కరెంటు పోల్లు కూడా విరిగిపడే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే ప్రతి జిల్లాలకి సంబంధించి ఒక స్పెషల్ ఆఫీసర్ని అయితే నియమించారు. మీరు ఆఫీసర్కి సంబంధించిన ఆదేశాలు ఎప్పటికప్పుడు మీడియా మాధ్యమంలో మనం చూస్తే ఒక్కసారి ఆ మ్యాప్లో చూడొచ్చు. ప్రస్తుతానికి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఒక రకంగా మనం చూస్తే చూడొచ్చు బే ఆఫ్ బెంగాల్కి సంబంధించిన వాయుగుండం ఏర్పడినట్టు కనిపిస్తుంది. సో ఆ విజువల్లో మనం చూడొచ్చు అది ఇంటెన్సిఫై అవుతుంది. రేపు పొద్దున
రేపు ఉదయం సమయానికి రేపు మార్నింగ్ టైంకి అది ఒక రకంగా ఇటు తీవ్ర రూపం దాల్చి ఇటు కాకినాడ తీరాన్ని తాకబోతుంది. తాకే సమయానికి గాలులు 100 కిలోమీటర్లకు పైగా ఉండబోతున్నాయి. సో మొత్తానికైతే వాతావరణ శాఖ దీనికి సంబంధించి హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రాకు సంబంధించిన పోర్ట్లన్నిటికీ కూడా ఏదైతే కృష్ణపట్నం, మచిలీపట్నం, అలాగే వైజాగ్ పోర్ట్, అలాగే మిగతా పోర్ట్స్ అన్నిటికీ కూడా ప్రస్తుతానికి వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తుంది. సో కాకినాడ తీరాన్ని తాకబోతుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. మీరెవరైతే ప్రయాణాలు చేద్దాం అనుకుంటున్నారో మీ ప్రయాణాలని మానుకోండి, ఇంటి పట్టనే ఉండే ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికైతే ఇది ఇంటెన్సిఫై అవుతుంది. ఒక రకంగా ఇంటెన్సిఫై అయిన తర్వాత గంటకు ప్రస్తుతానికి 10 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. వాతావరణ శాఖ ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో సైక్లోన్ ముంతా కదులుతుంది. రేపు తీవ్ర వాయుగుండంగా మారి అలాగే తుఫాన్గా బలపడనుంది. ఎల్లుండి తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉందని తెలుస్తుంది. అదే రోజు రాత్రి తీరం దాటుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇటు తుఫాన్ మొంతాకి నామకరణం చేసింది. థాయిలాండ్కి సంబంధించిన ప్రభుత్వం సోమవారం నుంచి 3 రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచన చేస్తున్నారు. ఒక రకంగా మనం చూస్తే మొంతా తుఫాన్ ప్రభావం తీవ్రతపై అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు అలాగే ప్రత్యేక అధికారులతోని సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లో ఆయన నిర్వహించి వాళ్ళందరితో మాట్లాడారు. సహాయక చర్యలపై పలు సూచనలు కూడా చేసినట్టు తెలుస్తుంది. మొంతా తుఫాన్ సన్నాహక చర్యలు పర్యవేక్షణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టడంతో పాటు జిల్లాల వారీగా సీనియర్ ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పజెప్పిందని చెప్పి తెలుస్తుంది. ఇటు స్పెషల్ ఆఫీసర్స్ తక్షణమే కేటాయించిన జిల్లాలకు చేరుకోవాలని చెప్పేసి అలాగే కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టు తెలుస్తుంది. తుఫాన్ సమయంలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని సహాయక పునరావాస చర్యలు పర్యవేక్షించాలని అలాగే నష్టం అంచనా అలాగే పరిహార పంపిణీ అలాగే పునరుద్ధరణ పూర్తయ్యే వరకు విధులు కొనసాగించాలని ఈ స్పెషల్ ఆఫీసర్స్కి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. సో జోనల్ ఇన్ఛార్జ్ అధికారులుగా ఇటు శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు ఉన్న తీర ప్రాంతాలకు జిల్లాలకు అజయ్ జైన్ ఐఏఎస్ అలాగే పశ్చిమ గోదావరి నుంచి ప్రకాశం వరకు ఆర్పి సిసోడియా ఐఏఎస్ అలాగే సహాయక చర్యలు పూర్తయ్యే వరకు నష్టాల లెక్కింపు అలాగే బాధితులకు పరిహారం పంపిణీ వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. ఇటు నష్టాల లెక్కింపు అంటే ఏ తీవ్రతలో ఈ సైక్లోన్ ముంతా ఉంటుందో ఆలోచించండి. భారీ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. నష్టాల లెక్కింపు కూడా చేయాలి అని చెప్పేసి ఇటు సీఎం చంద్రబాబు నాయుడుగా ఆయన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కేవీఎన్ చక్రధర్ బాబు ఐఏఎస్ అలాగే విజయనగరం జిల్లాకు సంబంధించి పటన్ శెట్టి రవి సుభాష్ ఐఏఎస్ అలాగే మన్యం జిల్లాకు నారాయణ భరత్ గుప్తా ఐఏఎస్ ఇలా ప్రతి జిల్లాకి ఒక స్పెషల్ ఆఫీసర్ని కేటాయించాడు. దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. తీవ్ర వాయుగుండంగా పరిణమించింది. ఇది ప్రస్తుతానికి పశ్చిమ వాయువ్య దిశలో పయనిస్తుంది. రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలోనే పయనించి సైక్లోన్ లేదా తుఫానుగా పరిణమించే అవకాశం. Yesterday's depression over southeast Bay of Bengal further intensified into a deep depression over southeast Bay of Bengal today at 5:30 hours IST. It now lies in the same region near latitude 11.2 and 87.1 degrees longitude. That means at 620 kilometers west of Port Blair and 830 kilometers southeast of Visakhapatnam, 830 kilometers southeast of Kakinada. It is likely to move nearly west-northwestwards and intensify further into a cyclonic storm over southwest and adjoining west central Bay of Bengal during next 24 hours. Thereafter a severe cyclonic storm thereafter it is likely to move northwestwards and then north-northwestwards and intensify further into a severe cyclonic storm by morning of 28th. Continuing to move further north-northwestwards, it is very likely to cross Andhra Pradesh coast between Machilipatnam and Kalingapatnam around Kakinada during evening or night of 28th as a severe cyclonic storm with a
maximum sustained wind speed of 90 to 100 kilometers per hour, gusting to 110 kilometers per hour. Under these conditions, rainfall light to moderate likely at a few places today over coastal Andhra Pradesh, and at many places on the second day, and at most places on third day, and most places on the fourth day, and thereafter it will be at a few places on fifth day. Heavy rainfall likely at Kakinada, Konasima and West Godavari, besides Prakasham, Nalluru, Tirupati, Chitturu and Annamaya during the next 24 hours, and extremely heavy rainfall likely on second day over Kakinada, Konasima, West Godavari, Bapatla, Krishna, Prakasham and Botti Sriramulu, Nelluru districts, and heavy to very heavy likely at one or two places over Srikakulam, Parvatipuram, Vijayanagaram, Visakhapatnam, Alluri Sitaramaraju, Anakapalli, East Godavari, Eluru, NTR, Palnadu, Gunturu, Tirupati, Chitturu, Annamaya, YSR Kadapa and Nandyala during the second day, and West Rayalaseema, especially Kurnool, Anantapur and Sri Satyasai likely to receive heavy rainfall on the second day. Third day also